10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్, మరోవైపు బెయిల్ కోరుతూ లాయర్ల పిటిషన్, ఇంకొక వైపు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఘాటెక్కిన రాజకీయం. మొత్తంగా వల్లభనేని వంశీ కేసు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వంశీ సహా ముగ్గురిని కస్టడీకి కోరారు పోలీసులు. మరోవైపు వంశీ తరపు లాయర్లు వేసిన బెయిల్ పిటిషన్ పైన కోర్టు విచారణ చేపట్టి తీర్పును వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఇటు కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడలోని SC/ST కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని అఫిడవిట్ లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వంశీ. అయితే పోలీసుల అదుపులో ఉన్న సత్యవర్ధనే ఎవరు దాడి చేశారు, ఎక్కడ దాడి చేశారు అనేది చెప్తాడని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. వంశీ కేసులో ఇటు పొలిటికల్ మంటలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి. వంశీ సత్యవర్ధన్ ఎపిసోడ్ లో పోటాపోటీగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారు కాబట్టే వంశీ అరెస్ట్ అయ్యారు, దీనికి పక్కా ఆధారాలు కూడా ఉన్నాయంటూ నిన్న CCTV ఫుటేజ్ ను విడుదల చేసింది టీడీపీ. ఓ లిఫ్ట్ లో వంశీ సత్యవర్ధన్ వెళ్తున్న వీడియోను బయటపెట్టింది. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించింది. టీడీపీ వాళ్ళు వీడియో రిలీజ్ చేసిన 24 గంటల్లోనే కౌంటర్ అటాక్ గా వైసీపీ కూడా ఓ వీడియోను విడుదల చేసింది. సత్యవర్ధన్ ను పోలీసులే బలవంతంగా లాక్కెళ్తున్నారంటూ వీడియోను రిలీజ్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. వంశీపై కేసు కేవలం రాజకీయ కక్షలో భాగమేనంటోంది. మరి మా వీడియోకు మీ సమాధానం ఏంటంటూ టీడీపీని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఓ వైపు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనలు, మరోవైపు పోటాపోటీగా వీడియోలు విడుదల చేస్తూ ఇరు వర్గాల మాటలు తూటాలు. దీంతో వంశీ కేసు ఆసక్తికరంగా మారుతోంది. నెక్స్ట్ ఏంటన్న ఉత్కంఠ పెంచుతోంది. మరి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి. ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న వంశీ అనుచరుల కోసం గాలింపును ముమ్మరం చేశారు పోలీసులు. అందులో భాగంగానే స్పెషల్ టీం విశాఖకు వెళ్లింది. అజ్ఞాతంలోకి వెళ్లిన వాళ్లను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.